నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సురేష్ హాజరు కావటం లేదని గ్రామస్తులు ఎన్ఆర్జీసీ ఏపీఓ గాయత్రి దేవి ఎంపీడీఓ సింగయ్యకు ఫిర్యాదు చేయగా ఎంపీడీఓ ఉన్నత స్థాయి అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం ఎన్ఆర్జీసీ ఏపీడీ బొమ్మనంపాడు గ్రామానికి వచ్చి విచారించారు. బొమ్మనంపాడు గ్రామంలో ఎన్ఆర్జీసీ పనులు అవసరమైనప్పటికీ ఎఫ్ఏ వీధులకు హాజరు కావటం లేదని ఫిర్యాదుదారులు ఏపీడీకి చెప్పారు. పూర్తి స్థాయిలో విచారించి నివేదికను పీడీకి అందజేస్తారని ఏపీడీ తెలిపారు. బొమ్మనంపాడు గ్రామం ఫీల్డ్ అసిస్టెంట్ గత 6 నెలల నుంచి విధులకు హాజరు కాకపోవడంతో పాటు సమావేశాలకు కూడా రాకుండా పనులు కూడా చేయించడం లేదని ఫిర్యాదులో ఉన్నట్లు ఏపీడీ తెలిపారు. బొమ్మనంపాడు గ్రామస్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు బొమ్మనంపాడు ఈ సచివాలయంలో మేము ఎందుకు వచ్చామంటే ఏపీడీ గారు మేము వచ్చాము. గ్రామస్తులు ఒక అర్జీ పెట్టున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ గత 6 నెలల నుంచి అందుబాటులో లేడు, పనులు పెట్టట్లేదు, కూలీలతో మాట్లాడట్లేదు, పని దగ్గర కూడా ఉండట్లేదు అనేది కంప్లైంట్ ఇవ్వడం వల్ల బాపట్ల నుంచి ఏపీడీ గారు రావడం జరిగింది. ఆయన వచ్చి గ్రామంలో అంతా ఎంక్వైరీ చేసి రిపోర్ట్లు తీసుకున్నారండి. ఈ విషయాన్ని గ్రామస్తులందరూ కూడా గమనించగలరు అనే ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం అండి. సార్ చెప్పిందిగా చేసుకోవచ్చు అయ్యాము కదా, మేము చేసిన కాబట్టి మళ్ళీ సంవత్సరం చేసుకోవచ్చు కదా, అది ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. చేయకనే పోయింది కాలం ఆయుష్యం కాలం నేను కాదామంటాను. నేను సురేష్ అన్నాడు బాబా నేను చేసాము ఈ సంవత్సరం చేయలేదు అన్నాడు. మన ఆయుష్యం కాలం పెట్టాలి అంటే ఈ సంవత్సరం లేదు బాబా అన్నాడు. కాలబాబు తెలుగు యువత మండల అధ్యక్షుడు జొన్నలగడ్డ గోపి గుండెపోటుతో సోమవారం రాత్రి మృతి చెందారు. అద్దంకి మండలం దేనుకొండ గ్రామానికి చెందిన గోపికృష్ణ మంత్రి అనుచరుడిగా ఉన్నారు. వెన్నుపూస నొప్పితో బాధపడుతూ గత 4 రోజుల క్రితం గుంటూరులోని వైద్యశాలలో చికిత్స చేయించుకుంటున్నారు. సోమవారం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావాల్సి ఉండగా గుండెపోటు వచ్చి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతికి గురయ్యారు. గోపి అకాల మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. గోపి కుటుంబ సభ్యులకు రవికుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో ఏర్చేసి ఉన్న బ్రహ్మంగారి దేవాలయంలో మంగళవారం శ్రీ శ్రీ ఈశ్వరీదేవి అమ్మవారి ఆరాధన మహోత్సవం అద్దంకి పట్టణ విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి వివిధ రకాల అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేయించుకొని తీర్థప్రసాదములు స్వీకరించారు. ఈ సందర్భంగా విశ్వబ్రహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచారి మాట్లాడుతూ అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో ఉన్న బ్రహ్మంగారి దేవాలయంలో మంగళవారం ఈశ్వరి అమ్మవారి ఆరాధన మహోత్సవం నిర్వహించారని, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదంలో అందజేశారని, ఆలయ అభివృద్ధికి భక్తులందరూ సహకరించాలన్నారు. ఒక ప్రాముఖ్యమైన రోజు, కలియుగ దైవాంశ సంబుద్ధుడు కాలజ్ఞానకర్త శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పౌత్రి అనగా మనుమరాలు. మరి ఆ రోజు వారు రాసిన కాలజ్ఞానాన్ని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు గ్రామ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏ వింత విశేషం జరిగినా కూడా బ్రహ్మంగారు ఆనాడే చెప్పారని వారిని మనవి చేసినటువంటి రోజు. ఆ రోజుల్లో వారు రాసిన కాలజ్ఞానాన్ని ప్రాచుర్యంగా విపరీతంగా దేశ సంచారం చేస్తూ మంచి జ్ఞాని అమ్మవారు ఆమె నిష్ఠా గరిష్ఠతోటి అనేక పీఠాలు స్థాపించి ఆ కాలజ్ఞానాన్ని ప్రాచుర్యం నిర్వహించడంలో ఆమె దిట్ట. మరి వారు నడియాడిన ప్రదేశాల్లో ప్రకాశం జిల్లా కూడా ప్రాముఖ్యమైనది. మన దగ్గరలో ఉన్నటువంటి బొల్లాపల్లి, కొత్తపట్నం, గిద్దలూరు, కొమరోలు ప్రాంతాల్లో పర్యటించి చిన్నారకట్ల, పెదారకట్ల ఆ రోజు ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను రూపుమాపుటకు ఎంతో కృషి చేశారు. సమాజంలో అందరూ ఒకటే అని సందేశాన్ని బ్రహ్మంగారు చెప్పిన దాన్ని విపరీతంగా జనాల్లో తీసుకెళ్లడం కోసం వారు ఎంతగానో ప్రచారాలు చేస్తూ మరి గ్రామాన తిరిగి ఆ రోజుల్లోనే చేసినటువంటి మహనీయురాలు, మంచి జ్ఞాని. మరి ఆ మహనీయురాలు యొక్క ఈరోజు మరి బ్రహ్మంగారి ఆశయాలు అనుగుణంగా బ్రహ్మంగారి లాగానే సజీవ సమాధి అయినటువంటి మహాదేవి అమ్మవారు
ఈరోజు వారు సమాధి అయినటువంటి రోజు ఆరాధన గురుపూజ మహోత్సవ కార్యక్రమాన్ని అద్దంకి కాకానిపాలెం రోడ్లో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో దేవస్థాన వంశపారాయ ధర్మకర్త ఉండవాలి కృష్ణారావు గారి దంపతులు, స్థానిక భక్తులు 50 మంది, మరి అద్దంకి సంఘం, దేవస్థాన అభివృద్ధి కమిటీ అందరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మరి వేద పురోహితులు బొప్పూడి కోటేశ్వరరావు వారి సమక్షంలో స్వామివారికి ఇప్పటివరకు పూజలు నిర్వహించి భక్తులకి ప్రసాదాలు పంపిణీ చేస్తున్నాము. మరి భవిష్యత్తు కాలంలో కూడా ఇదే అభివృద్ధిని కొనసాగిస్తూ దాతలు మరి భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎల్లకాలం చేస్తూ ఉన్నాం. అందరికీ అమ్మవారి ఆరాధన శుభాకాంక్షలు తెలియపరుస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలిగి ఈ గ్రామంలో యావత్తు ప్రజానికానికి పాడి పంట పశువులతోటి దినదాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున విశేషమైనటువంటి రోజున ఈశ్వరీదేవి ఆరాధన మహోత్సవం. ఆ యొక్క అమ్మవారు ఎవరయ్యా అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మనవరాలు ఈశ్వరీదేవి. ఆమె ఆరాధన మహోత్సవ కార్యక్రమము ఈరోజు కాకానిపాలెం రోడ్లో చేసి ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఈరోజు ఎంతో అంగరంగ వైభవపేతముగా అమ్మవారి యొక్క సంబంధించినటువంటి పూజారి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగి ఉన్నది. కావున చాలామంది భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. ఈ యొక్క సమస్తమైనటువంటి జనాలందరికీ కూడా ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి అదేవిధముగా ఈశ్వరీదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. కామ కామాయ మత్యం కామేశ్వర వై శ్రవణ దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓ తద్బ్రహ్మ ఓ తత్పురవర్ నమః. అంతఃచరితభూతేషు గుహాయ విశ్వమూర్తిషు సంయజ్ఞ సంభరికారస్త ఈశానతర విజ్ఞానాభీశ్వరతరభూతానాం బ్రహ్మాధిపతర బ్రహ్మణోధిపతర బ్రహ్మా శివోమి. బయలుండాలంటే గబత్తు వెళ్ళిపోతారు. మరియు కామ కామాయ మత్యం కామేశ్వర వై శ్రవణ దదాతు. ప్రతి ఒక్కరూ క్రిస్మస్ పండుగ వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని, ప్రభు మార్గంలో నడిచే వారికి ఎప్పుడూ మంచి జరుగుతుందని శ్రీ చైతన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రబాబు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముందుగా విద్యార్థుల సమక్షంలో ఉపాధ్యాయులు కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో క్రిస్మస్ పండుగ ఒకటి అని, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్కూల్లో విద్యార్థుల సమక్షంలో సెమీ క్రిస్మస్ పండుగ నిర్వహించుకున్నారని రవీంద్రబాబు తెలియజేశారు. క్రీస్తు ఎక్కడ పుట్టను? సరే
పెట్టాలని తుఫాన్ కారణంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో శనగ సాగు చేసిన రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం పేరాయపాలెం గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ, హెచ్ఓ దీప్తి హాజరయ్యి మాట్లాడారు. శనగలో పచ్చ పురుగు నివారణకు మొదటి దశలో ఎకరాకు 400 ml వేప నూనె పిచికారీ చేయాలన్నారు. రానున్న 2 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలో వాయిదా వేసుకోవాలన్నారు. ప్రతి రైతు ఈ పంట నమోదు చేయించుకొని పంటల బీమా నమోదు చేయించుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వెంకటకృష్ణ పేర్కొన్నారు. 126 రూపాయలు కట్ చేసుకుంటారు మన అకౌంట్ నుంచి. లేదు నాన్ లోని ఫార్మర్ అయితే మనం మీ సేవలో కట్టుకోవచ్చు. అది దుర్గారావుకి అయితే దుర్గారావు కట్టిస్తాడు. మీరు దానికి ఏంటంటే 42,000 రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది మన ఎకరానికి. ఇది వరకు అయితే ఇప్పుడు మనకి వరి ఒక్కటే ఉంది ప్రస్తుతం టైము. అది కూడా ఈ నెల 31వ తేదీలోపు మీరు చెల్లించుకోవాలి. లేదు మేము జనవరిలో వేస్తాం 2-3 తారీఖులు అన్నా కూడా ముందు సోయింగ్ సర్టిఫికేట్ తీసుకొని ముందు మీరు చేయించుకోండి. తర్వాత ఈ క్రాప్ చేస్తే వ్యాలిడేట్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ వరి వేసే వాళ్ళు అయితే తప్పనిసరిగా 31వ తేదీలోపు తప్పనిసరిగా మీరు ఈ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా కట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి వర్షాలు అలానే ఈ తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఓన్లీ న్యాచురల్ కెలామిటీతో నష్టపోతేనే కాదు, మనకు సహజంగా ఏదైనా దిగుబడి తగ్గినా కూడా ఇన్సూరెన్స్ వస్తుంది. అది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఇన్సూరెన్స్ 126 రూపాయలు ఎకరానికి మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం. 126 రూపాయలే కాబట్టి తప్పనిసరిగా 120 రూపాయలు కట్టి ఏదైనా నష్టపోతే దాదాపు 42,000 రూపాయలు మన ఎకరానికి ఇస్తారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఈ చేయించుకోండి ఇన్సూరెన్స్. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన ఏంటంటే మనకి ఇప్పుడు మనం వేసిన ప్రతి పంట కూడా పొగాకు కానీ రుగ్గు పొగాకే కదా మన ఊర్లో, పొగాకు, మొక్కజొన్న, తర్వాత వరి ఏ పంట వేసినా కూడా జామాయిలు కానీ సోబాబులు కానీ మేతజొన్న కానీ ఏ పంట వేసినా కూడా మనం తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలి. దాంట్లో ఉంటేనే రేపు ఇప్పుడు మనం ధాన్యం రేట్లు ఉన్నాయి, బయట మార్కెట్లో 1,400 ఉంది. ప్రభుత్వం మద్దతు ధర 2,320 రూపాయలు గ్రేడ్ ఏ. మనం ఇక్కడ ఎక్కువ మంది సన్న రకాలు వేస్తాం కాబట్టి 2,320 రూపాయలు క్వింటాల్, అంటే బస్తా వచ్చి 1,740 రూపాయలు కొంటున్నాం. అంటే దాదాపు 340 రూపాయలు ఒక బస్తాకి వేరియేషన్ ఉంది. ప్రభుత్వం ఇంకేం చేస్తుంది, మీకు బస్తాలు గోన్ సంత బస్తాలు కూడా ఫ్రీగా అందిస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీనే. ఇక్కడికి వచ్చి మీరు ఒకవేళ మీ ట్రాక్టర్తో మీరు మిల్లుకు తోలుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తుంది. బస్తాలు ఒకవేళ మీ తోలితే మళ్ళీ స్థానంలో మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు. దానికి కూడా 3 రూపాయలు కమిషన్ ఇస్తుంది. గవర్నమెంటే సప్లై చేస్తుంది మామూలుగా బస్తాలు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చి ఈ 1,740 రూపాయలు గ్రేడ్ ఏకి, 1,725 రూపాయలు గ్రేడ్ బికి ఇస్తుంది. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.